హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ నేమ్ తప్పిపోయిన కుమారుడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు. పెద్ద కుమారుడేమో తండ్రికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చిన్న కుమారుడేమో ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు ఫ్రెండ్స్ ఒక రోజు అంటారు, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, కొన్ని డబ్బులు తీసుకురా, మనం బాగా ఎంజాయ్ చేద్దాం అని చిన్న కుమారుడు ఫ్రెండ్స్ అంటే, చిన్న కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి నాకు కొంచెం డబ్బులు కావాలి, ఇస్తారా నాన్న అని అడుగుతారు. అయితే వాళ్ళ డాడీ అంటూ, మనం డబ్బులు వృధా వృధా చేయకూడదు అని అంటే, ఆయనకి కోపం వచ్చేసి కొట్లాడి నా ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయండి అని కొట్లాడి ఆయన భాగం ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ తోటి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుని, చెడు అలవాట్లు నేర్చుకుని బ్యాడ్ బాయ్ అయిపోతాడు. అలా బ్యాడ్ థింగ్స్ అవన్నీ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కదా. డబ్బులు ఖర్చు పెడతా ఉంటే డబ్బులు ఉంటాయా? అయిపోతాయి కదా. అలాగే డబ్బులు అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనను వదిలేసి ఒంటరి వాడిని చేసేస్తాడు. అయితే డబ్బులు లేవు కదా ఆయనకి, ఫుడ్ కూడా లేదు. మరి డబ్బులు లేకపోతే ఫుడ్ ఉండదు కదా మనకి. ఆ ఫుడ్ లేదు కదా, ఆకలేస్తూ నడుచుకుంటా వెళ్తుంటే ఒక పందుల కాపరి కనపడతాడు. అయితే చిన్న కుమారుడు పందుల కాపరిని అడుగుతాడు, నీ దగ్గర ఏమన్నా పని ఉందా అని అడిగితే, అదేంటి పందులు పోయి అని పందుల కాపరి చెప్తాడు. అయితే పందులు మేపుతా ఉంటే పందులకేసే ఫుడ్ తిందామని తింటుంటే పందులు వచ్చి కొరికేస్తాయి. ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళి ఒక దగ్గర నుంచుని, మా డాడీ దగ్గర చాలా మంది పనోళ్ళు ఉన్నారు కదా, ఆ పని వాళ్ళలో ఒకడిగా నన్ను చేర్చుకుంటాడేమో, నేను మా డాడీని క్షమాపణ అడుగుతాను, నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు కానీ నా తండ్రి నన్ను తప్పక క్షమిస్తాడు అని పశ్చాత్తాపంతో ఇంటికి వెళ్తూ ఉంటే, దూరం నుంచి వెళ్ళి వాళ్ళ డాడీ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుని ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళాక మంచి బట్టలు, రింగు తొడిగి విందు చేస్తా ఉన్నాడు. పెద్ద కుమారుడు పొలం పనులు చూసుకొని వస్తూ ఉండగా ఒక పనివాడు కనిపిస్తాడు. కనిపిస్తే ఆ పనివాడిని అడుగుతాడు, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏమన్నా హడావిడిగా ఉంటే ఎవరైనా ఎదురొస్తే ఏమైంది అని అడుగుతాం కదా, అలాగే పెద్ద కుమారుడు కూడా ఆ పనివాడిని అడిగితే పనివాడు చెప్తాడు, నీ చిన్న తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకు మీ నాన్న విందు చేస్తున్నాడు అని చెప్పినప్పటికీ పెద్ద కుమారుడికి కోపం వచ్చి తండ్రి దగ్గరికి, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను ఎప్పుడు నీతోటే ఉన్నాను, నీ మాట నేను ఎప్పుడు జవదాట్లేదు, నాకు ఎప్పుడైనా నువ్వు ఇలా విందు చేసావా అని అడిగితే తండ్రి అంటాడు, నాకున్నదంతా నీకే, నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు అని అంటాడు. ఈ స్టోరీలో మోరల్ ఏంటిది తెలుసా? ఆ తండ్రి ఏమో దేవుడు, చిన్న కుమారుడేమో మనము లోకాశలకి ఆశపడిపోయి మనము తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నాం. తండ్రికి దూరంగా వెళ్ళిపోతే చిన్న కుమారుడు ఎంత కష్టపడ్డాడో మనం కూడా అంతే కష్టపడాలి. తండ్రి ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మనం తండ్రిని ఎప్పుడు విడవకూడదు. మనము పరలోకపు తండ్రికి, ఈ లోకపు తండ్రికి ఎప్పుడు లోబడే ఉండాలి. థ్యాంక్ యూ. స్టోరీ నచ్చింది కదా ఫ్రెండ్స్? ఇలాంటి స్టోరీస్ ఇంకెన్నో రావాలని మా గురించి ప్రేయర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.